గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు. మొదటగా మా గురుగారైన బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. గురుగారు గురువైన సదానంద యోగేశ్వర వారికి ఆత్మపూర్వక ప్రణామాలు. స్వర్ణమాల పత్రి మేడం గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. మునిబాబు దంపతులకు ఆత్మపూర్వక ప్రణామాలు. పాండురంజన్ దంపతులకు ఆత్మపూర్వక ప్రణామాలు. నాకు తెలిసిన పెద్దలకు ఆత్మపూర్వక ప్రణామాలు. అందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు తీసుకుంటూ ఈరోజు ధ్యానం గురించి తెలుసుకున్నాం. ఒకసారి వీడియోలో చెప్పినట్టుగా ధ్యానం వల్ల ఉపయోగాలు చెప్తాను. కానీ ధ్యానం అంటే ఏంటి? ధ్యానం ఎందుకు చేయాలి? ధ్యానం ఎందుకు చేయాలి? ప్రశ్నలు మనం వేసుకుని ధ్యానం ఎప్పుడు చేయాలని ప్రశ్న వేసుకుని ఎందుకు చేయాలని ప్రశ్న వేసుకుని అంటే ధ్యానం అంటే ఏంటో ప్రశ్న వేసుకుని మూడు ప్రశ్నలు మనం చేసుకుని ధ్యానం గురించి తెలుసుకున్నాం. అసలు ధ్యానం అంటే ఏంటి? ధ్యానం ది ప్లస్ ధ్యానం. ధ్యానం ది అంటే మనసు, ధ్యానం అంటే ప్రయాణం, అంటే మనసుతో ప్రయాణించేదాన్ని ధ్యానం. ఇది మా గురువు చెప్పారు సంగీత సంగీతంలో, దాన్ని నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకోవాలని వీడియో చేస్తాను. ఏదైనా తప్పులు ఉంటే తప్పుగా చెప్తే క్షమించాలని కోరుతున్నాను. ధ్యానం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనే దాని మీద మూడు విషయాలు మనం చర్చించుకున్నాం. ఇప్పుడు ధ్యానం గురించి చెప్పాను కదా, ఈ ప్లస్ ధ్యానం మనసుతో ప్రయాణం. సో మనసుతో ప్రయాణం చేయాలి. మనసుతో ప్రయాణం చేయాలంటే ఎలా చేయాలనేది మనకు చాలా కాలం క్రితం గౌతమ బుద్ధుడు వారు మహానుభావుడు గురువుగారు శ్వాస మీద ధ్యాస అని ఒక క్రియను కనుక్కొని పాలీ భాషలో ఆనాపానసతి అనే ప్రక్రియను కనుక్కొని మనకందరికీ లోకానికి చెప్పాడు. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి తన పూర్వజన్మలో ఉన్న అనుభవాలన్నీ, పూర్వజన్మలో చేసిన కర్మలన్నీ గుర్తు చేసుకొని ఎన్నిసార్లు జన్మించాడో అన్నీ తెలుసుకొని ఈ లోకానికి చెప్పాడు గౌతమ బుద్ధుడు వారు. సో ఈ ధ్యానం చేయడం వల్ల మన మనసును ఎలా అదుపు చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి, మనసును అదుపులో చేస్తే మనిషి ఎంత ఆనందంగా ఉంటాడో దానికోసం ధ్యానం చేయాలి అనే ఉద్దేశంతో ఈ పాలీ భాషలో ఉన్న ఆనాపానసతిని బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారు మనకు చెప్పారు. దాన్ని ఇక్కడ నేను మీకు చెప్తున్నాను. ఈ శ్వాస మీద ధ్యాస అంటే ధ్యానంను శ్వాస మీద ధ్యాస కనబెట్టి శ్వాస మీద ధ్యాస పెడితే అది ధ్యానం అవుతుంది. ఆ శ్వాస మీద ధ్యాస ఎలా పెట్టాలి? అసలు మనసుకు శ్వాస మీద ధ్యాసకు సంబంధం ఏంటి? అదే ఇక్కడ చెప్పబోతున్నాను. ఇప్పుడు మనం భౌతికంగా మూడు రకాలు ఉన్నాం. ఇంతకుముందు చెప్పాను. ఒకటి మనసు, రెండు శరీరము, మూడు ఆత్మ. ముందు మనస్సు గురించి మనం తెలుసుకుని తర్వాత శరీరానికి ఆత్మకు మనసుకి ఎలాంటి రిలేషన్ ఉందో చెప్తున్నాము. ఫస్ట్ మనసు గురించి చెప్తాం. ఈ మనసే మానవుని ఎదగడానికి, తగ్గడానికి, నాశనమవడానికి కారకులవుతుంది. ఈ మనసుకు, ఈ కంటికి, ఈ కళ్ళకు ఇంటర్లింక్ ఉంది. ఈ కళ్ళు ఎక్కడ పోతే ఆ మనసు అక్కడ వెళ్ళిపోతారు. అది తప్పో ఒప్పో అనేది విచక్షణాధికంగా ఉండదు. ఒకసారి
విచక్షణ రహితంగా ఉంటారు. ఆ విచక్షణ రహితాన్ని కంట్రోల్ చేయడానికి, ఈ కోరికల వెంట పరిగెత్తకుండా ఉండడానికి, ఈ ద్వేషాల మీద మనసు పోకుండా ఉండడానికి ఈ ధ్యానాన్ని మనకు అందించారు సుభాష్ పత్రిజీ గారు. వాళ్ళకు ఆత్మపూర్వక ప్రణామాలు తీసుకుంటాను. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస ఎలా చేయాలి, ఎలా పెట్టాలి, పెట్టడం వల్ల నీకేమి అనుభవం వస్తుంది అనేది పూర్తిగా చెప్పారు. సో మొదటిసారిగా మీరు శ్వాస మీద ధ్యాస పెట్టి మీరు కానీ మీ వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ధ్యానం చేస్తే మీకు విపరీతమైన ఆలోచనలు వస్తాయి. మీ కళ్ళు ఓపెన్లో ఉన్నాయనుకోండి, ఎన్నో రకాలమైన ఆలోచనలు వస్తాయి. కళ్ళు మూసుకొని ఆ శ్వాస ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెడితే ఈ ఒక రంధ్రంలో నుంచి గాలి పీల్చుకుంటూ గోడలకు ఎలా వెళ్తామో ఆ నిశ్వాసలను మనం గమనిస్తూ ఉంటే కళ్ళు మూసుకొని మనకు ఎన్నో ఆలోచనలు వస్తాయి. గంటకు దాదాపు 60,000 ఆలోచనలు వస్తాయి. గురుగారు చెప్పారు, ఒక నిమిషానికి మనం 15 శ్వాసలు తీసుకుంటే దానికి రెట్టింపుగా ఆలోచనలు వస్తాయి. అవి ఎన్నో ఆలోచనలు, చెడు ఆలోచనలు, మంచి ఆలోచనలు, ఇంతకుముందు పాపం చేసిన, కర్మ చేసిన అన్ని ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు తగ్గించుకుంటూ కట్ చేసుకుంటూ వచ్చి ఆలోచన రహిత స్థితికి వచ్చినప్పుడు నీవు సంపూర్ణంగా యోగి అవుతావు. ఇది కూడా ఒక్కరోజు కాదు, సాధన చేస్తూ అది నెల పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, 3 నెలలు. అంటే మీ ప్రాపంచిక విషయాల మీద మనం ఎప్పుడు ప్రాపంచిక విషయాల మీద ఉంటాం. మనం కళ్ళు మూసుకొని ఒక్కరోజు కూడా ఆలోచించు, ఎప్పుడు ఆలోచన పెట్టం. కళ్ళు మూసుకొని ఎప్పుడు కళ్ళు తెలుసుకొని ఆలోచిస్తాం. మీకు తెలుసలేదు, ఎప్పుడు మనం కళ్ళు తెలుసుకొని ఆలోచిస్తాం. ఒక్క నిమిషం ఉన్న కళ్ళు మూసుకొని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకునే ఆలోచన ఎప్పుడు రాదు మనకు. ఈ మన మానవులుకొని ఉన్నాం కదా, ఎప్పటికి రాదు. కళ్ళు మూసుకొని ఆలోచించి నిర్ణయం తీసుకునే కాలం లేదు. అదే ఒక ధ్యానపరుడైతే కళ్ళు మూసుకొని నిశ్వాసను గమనిస్తూ ఆలోచన చేస్తూ ఆలోచనను కట్ చేసి ఒక స్థితికి వచ్చినప్పుడు తన ఏ స్థితిలో ఉన్నాడో తెలుసుకుంటాడు. ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాడు. ఒక ధ్యానపరుడు, ధ్యానం చేసే మాస్టర్ ఎలా ఉన్నాడంటే ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాడు. ఆలోచనలన్నీ ఇప్పుడు పాజిటివ్గానే ఉంటాయి. ఎదుటివాడు నెగిటివ్ చేసినా కూడా దాన్ని పాజిటివ్గానే తీసుకొని ముందుకు వెళ్తాడు. అంత పాజిటివ్నెస్ వస్తుంది. సో అది ధ్యానం కొన్న పవర్. ముందు ఆ ధ్యానాన్ని మనము సాధన చేస్తూ వెళ్తూ ఉంటే మనకు చాలా అనుభవాలు వస్తాయి. ముందు ప్రాపంచ విషయాలు ఎన్నో వచ్చి కట్ చేసుకుంటూ వస్తుంటుంది ఆలోచన, కట్ చేసుకుంటూ చివరికి మనం 1 గంటలో ధ్యానం చేస్తే 5 సెకండ్లో 6 సెకండ్లో మాత్రమే ఆలోచన రహిత స్థితికి వస్తాం. అప్పుడు ఈ సృష్టిలో, ఈ విశ్వంలో ఉన్న ఎనర్జీ, జ్ఞానం ఈ పుర్ర నుంచి లోపలికి వస్తాం. ఈ విశ్వమంతా జ్ఞానమే ఉంది. అది మన పుర్రలోకి ఎందుకు రాదంటే ఈ ఈ మెదడు ఆలోచనల పుట్ట ఏది లోపలికి రాని. ఎందుకు ఇప్పుడు మునులు, మునీశ్వరులు వీళ్ళంతా తపస్సులు చేస్తుంటారు కదా, వాళ్ళకి తొందరగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఆలోచనలు ఉండవు. వాళ్ళ ధ్యేయం ఒకటే ఉంటుంది, ఏదో ఆ పరమేశ్వరుని, ఆ దేవుణ్ణి చేరడానికో, ఏదో ఒక
ఏమి ఉంటుంది. కానీ మన మానవులకు ఎన్నో ఆలోచనలు చెప్పాను కదా, ఒక గంటలో 60,000 ఆలోచనలు వస్తున్నాయి. సో ఆ విధంగా ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే ఆ ఆలోచనలన్నింటినీ కట్ చేసుకుంటూ ఆలోచన రహిత స్థితికి వస్తామో అప్పుడే మనం ఒక ధ్యానంలో ఆ శక్తి మనకు వచ్చి మనలో ఉండే ఎనర్జీ, లోపల ఉన్న అంతరంగిక శ్వాస, అంతరంగిక ఉండే శ్వాస మనకు పాజిటివ్నెస్ వచ్చి ఎదుటి వాళ్ళతో మనం చాలా సింపుల్గా, చాలా ఇదిగా మాట్లాడతాం. అప్పుడు అదే ధ్యానం యొక్క పవర్. ఒకసారి మీరు కూడా ప్రేమైన మాస్టర్లారా, ప్రేమైన మిత్రులారా, అక్క చెల్లెల అన్నదమ్ములారా, నా చిన్న వినపం ఏమంటే, నేను కూడా ధ్యానం గురించి ప్రచారం కోసమే ఈ వీడియో చేస్తాను తప్ప నా వల్ల ఒకరిద్దరు మారినా, ఒకరిద్దరు బాగుపడినా అదే నాకు మహానందం. దానికోసమే వీడియో చేస్తున్నాను. దయచేసి నా స్టేటస్లో చూసే, నా వాట్సాప్ స్టేటస్ చూసే మిత్రులందరికీ, నాకన్నా పెద్ద గురువులందరికీ, పెద్ద పూజలందరికీ నా విన్నపం, ఒక రోజులో ఏదో ఒక టైం మీకు కేటాయించి ఈ ధ్యానం చేయమని. రోజుకు కనీసం 10 నిమిషాలతో స్టార్ట్ చేస్తే చివరికి మీకే తెలుస్తుంది. దాని ముందు ఇది చెప్తారే, వేమన గారు చెప్పారు కదా, తినగ వేము తీయనుండు సాధనమున పనుకులు సమకూర ధరలోన ఈశ్వరాభిరామ ఇనురవేమ చెప్పారు కదా. సో మనం సాధన చేస్తూ ఉంటే దాని ఫలితం మనకు వస్తుంది. ఒక విత్తనం నాటుతానే అది మొక్కై పండు వచ్చేలకు టైం పడుతుంది. అది కూడా ధ్యానం కూడా అంతే. మనం మొదటి స్టార్ట్ చేస్తే 10 నిమిషాలు 5 నిమిషాలు మొదటి స్టార్ట్ చేస్తే దాని మీద అకుంఠిత దీక్షతో చేయాలి. ఏదైనా కాన్సన్ట్రేషన్, అకుంఠిత ఒక దీక్ష. మన పని ఎలా చేస్తామో, సొంత పని ఎలా చేస్తామో అకుంఠిత దీక్షతో చేస్తే అది మీరు అనుకున్న స్టేజ్, మీరు ఏదైతే మీ వాక్ నుంచి ప్రస్తుతంగా అంటే మీరు చెప్పాలనుకున్నా కూడా చెప్పే ముందే మీకు నుంచి వచ్చేస్తారు. అప్రకంఠిత అలా మీరు చెప్పే వాయిస్, మీరు చెప్పే మాట ఎలా ఉంటుందంటే, మీరు ధ్యానం చేసి ఒక స్టేజ్కి వస్తే, ఒక సీనియర్ మాస్టర్గా వస్తే, మీరు అప్పుడు ఎవరితో ఎక్కువ మాట్లాడరు. ఎందుకంటే మీ వాక్ బ్రహ్మవాక్, మీ పలుకే బ్రహ్మవాక్. మీరు చెప్పింది ఖచ్చితంగా నెరవేరుతారు. అంత మౌనం ఉంటుంది, అంత పవర్ ఉంటుంది. కాబట్టి దయచేసి మిత్రులారా, నేను మీకు విన్నవించుకుంటున్నాను, మీరు కూడా ధ్యానంలోకి రండి. మీకు ధ్యానం ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా చెప్తాను. ఎవరైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి, నేను ధ్యానం సమయం తీసుకెళ్తాను. మా గురువు గారికి కూడా పరిచయం చేస్తాను. మీకు ధ్యానాన్ని మీ టైం కల్పించుకోండి. అది ఎప్పుడు చేయాలా అనేది కూడా చెప్తాను. ఇప్పుడు మొదటి ధ్యానం గురించి చెప్పాను కదా. సో ధ్యానం ఒక ముద్దు గారు ప్రారంభించి ఆయన లోకాన్ని పరిచయం చేశారు. తర్వాత సుభాష్ పత్రిజీ గారు 1979 నుంచి ఆయన నుంచి మాకు ఈ ధ్యానం గురించి తెలుస్తూ వచ్చింది. ఇప్పుడు దాదాపు మీకు చెప్పాను పోయిన వీడియోలో, 13 కోట్ల ప్రజలు ధ్యానం చేస్తున్న ప్రతిరోజు అందుకు ధ్యానం చేయాలి. ఎందుకు ధ్యానం చేయాలని చెప్పాను. ఎందుకు చేయాలంటే మన మానసిక వికాసానికి. మీరు అనుకోవచ్చు, మేము హ్యాపీగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాం, మాకెందుకు అది ఏదో 60 ఏళ్ళ తర్వాత వచ్చాక ధ్యానం చేసుకోవచ్చు, మాకెందుకు, మేము యంగ్గా ఉన్నాము, మేమన్నా ఋషులమా, మనుషులమా, సన్యాసులమా, ఈ ధ్యానం మాకెందుకు. కానీ ఇక్కడ ధ్యానం అనేది ఏదో ఋషిగాను, సన్యాసిగాను, మహర్షిగాను, మునిగాను మారడం కాదు. బ్రహ్మర్షి పితాజీ గారు ఏం చేశారంటే మధ్యంగా, అంటే మధ్యంగా అట్లా సన్యాసిగా అవసరంలో లేదు, ఇట్లా సంసారిగా ఉండదు, మధ్యలో సంసారాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు, అట్లా సన్యాసిగా పోవాల్సిన అవసరం లేదు. ఈ ధ్యానం చేయాలంటే మార్గం అట్లా సంసారం చేసుకొని ధ్యానం కేటాయించి నీ ఉద్యోగం
నువ్వు ఉద్యోగం చేసుకుంటూ నీ బిజినెస్ చేసుకుంటూ ధ్యానం చేయాలి. చేయడం వల్ల నీలో ఉండే బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఏవైనా సంకుచిత మనస్తత్వాలు ఉంటే ఖచ్చితంగా పోతాయి. ఒకసారి ప్రయత్నించండి, ప్రతి ఒక్కరు ప్రయత్నించండి. ఈ ధ్యానం గురించి మీరు నేర్చుకోండి, ధ్యానం చేయండి. మీకు దాని ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుందని నా మనవి. తర్వాత ధ్యానం ఎప్పుడు చేయాలి? మామూలుగా ఇప్పుడు ధ్యానం సెంటర్లో ఏం చేస్తున్నారు, చాలామంది మాస్టర్లు అందరూ ఉన్నారు. ఇప్పుడు కొందరు మాస్టర్లు ఏం చేస్తున్నారంటే మునిబాబు అని శ్రీకాళహస్తిలో ఒక మాస్టర్ ఉన్నారు, సీనియర్ మోస్ట్ మాస్టర్. ఆయన మౌనంతోనే ధ్యానం అంతా నేర్చుకొని ఇప్పుడు జూమ్ క్లాసు కండక్ట్ చేస్తున్నాడు. పొద్దున్నే మార్నింగ్ 5 to 7 చేస్తున్నాడు ధ్యానం. మళ్ళీ 7 to 8 సజ్జన సాంగత్యం చేస్తారు. సజ్జన సాంగం అంటే ఆయన జూమ్లో లింక్ పెట్టుకొని చాలామంది, దాదాపు ఆయన జూమ్ లింక్లో 100 మంది ఆయన అనుభవాలు వింటుంటారు. ఆయన చెప్పే ప్రవచనాలు చెబుతుంటారు. చాలామంది వాళ్ళ అనుభవాలు చెప్తుంటే అందరికీ అదే గ్రూప్ మెడిటేషన్ ఉంటుందని అట్లా ఆయన చేస్తున్నాడు. ఇంకోటి రథవర్తి రాఘవరావు అని ఆయన భీమవరంలో ఉంటారు. ఆయన వైఫ్ ఇద్దరు ఇట్లా మార్నింగ్ 5 to 7 మెడిటేషన్ చేస్తున్నారు. వాళ్ళు ఆమె జూమ్ క్లాస్లో చెప్తుంటారు. ఇలాంటి టైం ఉన్నాయి. కానీ మీకు ఏ టైంలో అయితే వీలుగా ఉంటుందో ఆ టైంలో కూడా చేయొచ్చు. అది మీ కంఫర్ట్ బట్టి చేసుకోవచ్చు. కానీ ఎక్కువ తొందరగా ఫలితం రావాలంటే మండలం దీక్ష అని ఒక సుభాష్ పత్రిజీ గారు చెప్పారు. మండలం దీక్ష చేస్తే, ఒక మండలం ధ్యానం పర్టికులర్ టైంలో చేస్తే ఫలితం తొందరగా వస్తుందని చెప్పారు. అదే మార్నింగ్ 3 to 5 బ్రహ్మముహూర్తం. ఆ టైంలో ఆకాశంలో దేవతలు సంచరిస్తుంటారు. సో ఆ టైంలో మనం ధ్యానం చేస్తే, మనకు చెప్పాను ఒక గంట ధ్యానం చేస్తే 5-6 సెకండ్ల కన్నా ఎక్కువ నిశ్చల స్థితిలో, అంటే ఆలోచన రహిత స్థితికి వస్తాం కదా, అప్పుడు వాళ్ళకున్న దీవించిపోతారు. అప్పుడు ఆ పవర్స్ మనకు వస్తాయి. అప్పుడు మన ఒళ్ళు చిలకరిస్తే ఆ పవర్స్ మనం తట్టుకోలేము. ఆ పవర్స్ మనం అంత ఈజీగా స్వీకరించలేము. మన ఒళ్ళు వణుకుతుంది. కానీ దాన్ని భరించి మనము 2 గంటలు ధ్యానం చేస్తే, మెల్లమెల్లగా 41 రోజు చేస్తే దాని ఫలితం మీకు ఖచ్చితంగా అనుభవిస్తారు, ఖచ్చితంగా తెలుసుకుంటారు. కాబట్టి నేను చేశాను 41 రోజు మార్నింగ్ 3 to 5 ధ్యానం చేశాను. 3 o'clock లేస్తాను, చెప్పాను ఆల్రెడీ మీకు. 20 minutes ఫ్రెష్ అప్ అయ్యి కూర్చుంటే 5 వరకు ఖచ్చితంగా కూర్చుంటాను. ఇంకా నా అలారం ఇంకో హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రానే పెట్టుకొని చేసిన తర్వాత నాకు ఈ జ్ఞానం వచ్చింది. ఇంకా స్టార్టింగ్లో నేను చేసేది ఇంకా 14 నెలలే ఇప్పటికి స్టార్ట్ చేసి. ఇప్పుడు కూడా నేను ఈరోజు కూడా 3 o'clock లేస్తాను, నిన్న లేస్తాను. నేను డైలీ చేస్తున్నాను. 3 o'clock బ్రహ్మముహూర్తంలో ధ్యానం చేస్తున్నాను. ఈ ధ్యానం చేయడం వల్ల నేను ఎంత ఆనందం పొందుతున్నానంటే, నేను ఎవరిని ఈవెన్ మా ఇంట్లో కూడా నేను చాలా కూల్గా ఉంటాను. మా పిల్లలు అల్లరి చేస్తుంటారు కానీ కూల్గా ఉంటాను. సో అందరి దగ్గర కూల్గా నాకు ఈ మార్పు అనేది ఆ ధ్యానం వల్ల వచ్చింది. సో మీరు కూడా, అంటే ఈ అంతరంగికంగా ఆత్మానందం అంటారు యాక్చువల్గా. ఇది ఆనందం 3 రకాలు ఉన్నాయి. ఆనందము, సంతోషము, సుఖం 3 రకాలు ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియో చెప్తాం. దీన్ని ఈ లోపల నుంచి వచ్చే ఆనందాన్ని పొందాలంటే ఒక ధ్యానం వల్లే పొందుతాం. సుఖం, సంతోషం అది వేరే ఉన్నాయి, అవి ఇంకో వీడియోలో చెప్పుకుందాం. ప్రజెంట్ ధ్యానం వల్ల ఈ ఆత్మానందం పొందాలంటే మీరు ఖచ్చితంగా అందరూ మీకు తోచిన టైంలో ధ్యానం మార్గంలోకి రావాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు తీసుకుంటూ, గురువారి గురువైన సదానంద దీక్షల వారికి, సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వక తీసుకుంటూ ముగిస్తున్నాను.